మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంటి ప్రధాన గుమ్మం ముందు అల్లుడు గీతాంజలి తల్లిని ఆపుతూ మాట్లాడటం మొదలు పెడతాడు. మీరిలా అద్దింటికి వెళ్తానంటే మీ కూతురు చూస్తూ ఊరుకుంటుందనుకుంటున్నారా అత్తయ్య అని సూటిగా ప్రశ్నిస్తాడు. ఇంటికొచ్చిన తల్లిని మీ కూతురు వెనక్కి పంపించేస్తుందా అని అడుగుతాడు. మీ పనులు చూసుకోవడానికి వచ్చిన ఒక పని మనిషి గురించి పంతానికి పోయి మీ కూతురు మిమ్మల్ని దూరం చేసుకుంటుందనుకుంటున్నారా అని నిలదీస్తాడు. మా ఇంట్లో జయమ్మ, జానకమ్మ, సావిత్రమ్మ ఇలా చాలామంది పనివాళ్ళున్నారు. వాళ్లలో అంజలి కూడా ఒకరు అనుకుంటుందే తప్ప ఆ అమ్మాయి గురించి మీ కూతురు మిమ్మల్ని బాధ పెడుతుందనుకుంటున్నారా అంటూ గీతాంజలి వైపు తిరిగి గీతాంజలి పైకి కఠినంగా కనిపించినా తన మనసు వెన్న ఇట్టే కరిగిపోతుందని చెబుతాడు. నువ్వు చెప్పు గీతూ, ఈ అంజలి కన్నా నీకు మీ అమ్మే ముఖ్యం కదా? అంజలి కోసం మీ అమ్మను దూరం చేసుకోవు కదా అని అడుగుతాడు. ఈ అంజలి తన పాటికి తను ఉండొచ్చు కదా, అత్తయ్య గారి పనులు చూసుకోవచ్చు కదా, నీ కంట పడకుండా నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే నీకు ఓకే కదా అని ఒప్పిస్తాడు. గీతాంజలి భారంగా నిట్టూర్చి లోపలున్న పని మనిషిని పిలిచి జయమ్మ హారతి పళ్ళెం తీసుకురా అని చెప్తుంది. అల్లుడు ఉత్సాహంగా అత్తయ్య గారిని లోపలికి తీసుకెళ్ళండి అని పురమాయిస్తాడు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అమ్మ అని కొత్తగా మళ్లీ పిలవాలని నేల నింగి సాక్షిగా కూతురు పాడుకునే ఎమోషనల్ భావం అంతటా ప్రతిధ్వనిస్తుంది. అంజలి అమ్మమ్మ గదిలోకి వెళ్తుంది. అమ్మమ్మ పైన గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. మరోవైపు హాల్లో అల్లుడు, అతని మేనల్లుడు మధ్య సంభాషణ నడుస్తుంది. మేనల్లుడు ఆనందంతో మావయ్యను ఎత్తుకుని తిప్పుతూ థ్యాంక్ యూ మావయ్య అంటాడు. నన్ను కింద దించరా బాబు అంటే నిన్ను కిందకి దించలేను, నా దృష్టిలో నువ్వు చాలా ఎత్తుకి ఎదిగిపోయావంటాడు. పట్టుతప్పి కింద పడిపోతే దెబ్బలు తగులుతాయిరా బాబు అని మావయ్య నవ్వుతూ దండం పెడతాడు. కిందకు దిగాక నువ్వు మావయ్యవి కాదు, మావయ్య రూపంలో ఉన్న మహానుభావుడివి. అంజలి ఇక్కడ ఉండటానికి అత్తయ్యను ఒప్పించిన ఆపద్బాంధవుడివి అంటాడు. వినాయక్ గారి స్టైల్లో సుమోలు పేలుతాయనుకుంటే కె విశ్వనాథ్ గారి స్టైల్లో సెంటిమెంట్తో హిట్ కొట్టి అత్తయ్యను పడగొట్టావని పొగుడుతాడు. అప్పుడు మావయ్య అసలు విషయం చెబుతూ నేనైనా మీ నానమ్మైనా అంజలికి ఊరికే సాయం చేయలేదని, అంజలి చాలా మంచి పిల్ల అని, అందర్నీ సొంత వాళ్లలా చూసుకుంటుందని, తాతయ్య, నానమ్మ, తాను అందరూ అందుకే అంజలికి అండగా నిలిచారని వివరిస్తాడు. ఏదో ఒకరోజు మీ అత్తయ్య కూడా అంజలి మంచితనాన్ని అర్థం చేసుకుంటుందని భరోసా ఇస్తాడు. పైగదిలో అమ్మమ్మ, అంజలిల మధ్య సున్నితమైన సంభాషణ జరుగుతుంది. అంజలి తన బాధను, ఆనందాన్ని పంచుకుంటూ మీ అమ్మ దగ్గరికి వచ్చావు కదా, ఇప్పుడు ఎలా ఉందని అమ్మమ్మ అడిగితే ఇదంతా ఒక కలలా అనిపిస్తోందని చెబుతుంది. తాతయ్య మాట నిలబెట్టుకున్నారని అమ్మమ్మ తనను అమ్మ దగ్గరికి తీసుకొచ్చి తన కలను నిజం చేసిందని భావోద్వేగానికి లోనవుతుంది. అప్పుడు అమ్మమ్మ గీతాంజలి గతాన్ని గుర్తు చేస్తుంది. గీతాంజలి గతంలో చాలా సంతోషంగా ఉండేదని, కానీ ప్రేమ పేరుతో ఒక వ్యక్తి మోసం చేయడంతో నవ్వడం మర్చిపోయిందని, పురిట్లోనే బిడ్డ చనిపోయిందని చెప్పిన మరో దెబ్బతో మనసును కఠినంగా మార్చుకుందని వివరిస్తుంది. ఆ బాధలు గుర్తురాకుండా ఉండటానికే తను బిజీగా మారిపోయిందని చెప్తుంది. అంజలి ఆ బాధను అర్థం చేసుకుని అమ్మ మనసులో స్థానం సంపాదించే వరకు ఎంత కష్టమైనా భరిస్తానని దీక్ష పూనుకుంటుంది. ఇంతలో గీతాంజలి వదిన నుంచి ఫోన్ వస్తుంది. గీతాంజలితో మాట్లాడుతూ అంజలి, మీ ఇంటికే వచ్చినా నువ్వంత కూల్గా ఎలా ఉన్నావని నిప్పులు చెరుగుతుంది. నేనైతే ఇంట్లోకి అడుగుపెట్టనిచ్చేదాన్ని కాదని, కాళ్ళు విరగ్గొట్టేదాన్నని రెచ్చగొడుతుంది. అంజలి అమాయకురాలు కాదని, ముదురని, అందర్నీ బుట్టలో వేసుకుంటుందని హెచ్చరిస్తుంది. గీతాంజలి ఆ మాటలు విని ఆలోచనలో పడుతుంది. ఆ వెంటనే హాల్లో గీతాంజలికి అకస్మాత్తుగా పొలమారి తీవ్రంగా దగ్గు వస్తుంది. ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతూ నీళ్ల కోసం చూస్తుంది. అంజలి వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి మంచినీళ్ళు అందిస్తుంది. గీతాంజలి ప్రాణం కుదుటపడుతుంది. అల్లుడు అంజలికి థ్యాంక్స్ చెప్తాడు. కానీ గీతాంజలి తనలోని కోపాన్ని ఆపుకోలేక నువ్వు కనపడొద్దు, నీ పేరు వినపడొద్దు అని చెప్పాను కదా, నువ్వెలా మంచినీళ్లు తీసుకొచ్చావని అంజలిపై అరుస్తుంది. పొలమారితే ప్రాణం పోతుందా అని కసిగా నిలదీయడంతో దృశ్యం ఉత్కంఠభరితంగా ముగుస్తుంది. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సోమవారం నాటి ఎపిసోడ్లో ఇద్దరి ఎల్లో కార్డ్ వచ్చింది. రాజకుమారి ఫైర్ కార్డ్ని వాడేందుకు ఇదే చివరి రోజు అని ఎపిసోడ్ స్టార్టింగ్లోనే వార్నింగ్ ఇచ్చారు. దీంతో చివరకు ఫైర్ కార్డ్ వాడి ఓటప్పీల్ ఛాన్స్ను సంపాదించుకుంది రాజకుమారి. అంతేకాకుండా సృష్టికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కింద ఓటప్పీల్ ఛాన్స్ని జ్యూరీ ఇచ్చింది.
రూల్స్ తప్పాడని, సరిగ్గా ఆడలేదని రోహిత్కి ఎల్లో కార్డ్ ఇచ్చారు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2వ సీజన్లోని 10వ ఎపిసోడ్ కాస్త ఫిజికల్ అయింది. స్ట్రాంగ్ టీం, వీక్ టీంని 2 విడగొట్టారు. ఇక పెట్టిన టాస్క్ కూడా ఫిజికల్ అవ్వడంతో మధ్యలోనే ఆటను ఆపారు. మళ్లీ రూల్స్ చెప్పి ఆటను కంటిన్యూ చేశారు. ఇక ఈ నేటి ఎపిసోడ్ పూర్తయ్యేసరికి ఇద్దరికి ఎల్లో కార్డులు వచ్చాయి. ఇంకో ఇద్దరికి ఓట్ అప్పీల్ చేసే అవకాశం లభించింది. మరి నేటి ఎపిసోడ్లో ఏ టాస్కులు, ఏ కంటెస్టెంట్లు ఎలా ఆడారు, అసలేం జరిగింది అన్నది చూద్దాం. రివర్స్ ది డిసిషన్ కార్డ్ వాడాల్సిందే. జ్యూరీల నిర్ణయాన్ని మార్చలేవు, విన్నింగ్ను మార్చలేవు అని రాజకుమారికి శ్రీముఖి ముందే సూచిస్తుంది. ఫిజికల్ టాస్క్లో భాగంగా ముందు రోహిత్, మిథిలేష్ ఆర్మ్ రెజ్లింగ్ ఆడతారు. ఇందులో రోహిత్ గెలుస్తాడు. మిథిలేష్ ఇలా ఓడిపోయావేంటి అని శ్రీముఖి అడుగుతుంది. ఇక ఆ తర్వాత లేడీస్లో సృష్టి, అపూర్వ కలిసి ఆడితే సృష్టి విన్ అవుతుంది. ఆ తర్వాత బాయ్స్ అందరితో కలిసి మ్యూజికల్ చైర్ ఆడిస్తారు. అందులో గెలిచిన వారిని స్ట్రాంగ్ టీంలోకి పంపిస్తారు. లేడీస్ అంతా కలిసి మ్యూజికల్ చైర్ ఆడతారు. అందులో గెలిచిన వారంతా స్ట్రాంగ్ టీంలోకి వెళ్తారు. అలా గెలిచిన ఒక్కో కంటెస్టెంట్, మిగిలిన వాళ్లలో వీక్ కంటెస్టెంట్ ఎవరో అని చెప్పాల్సి ఉంటుంది. గెలిచిన వారంతా స్ట్రాంగ్ టీంలో ఉండగా వాళ్ళు చెప్పిన కంటెస్టెంట్లు వీక్ టీంలోకి వెళ్ళిపోతారు. ఇక వీక్ టీంలో 8 మంది, స్ట్రాంగ్ టీంలోకి 7 మంది వస్తారు. ఒకరు ఎక్కువగా ఉన్నారు. స్ట్రాంగ్ టీం అంతా డిసైడ్ అయ్యి వీక్ టీంలోని ఓ కంటెస్టెంట్ను ఎంచుకోండి, ఆమెని డేంజర్ జోన్లోకి పంపించండి, ఆమెకి ఎల్లో కార్డ్ వస్తుందని జ్యూరీ చెబుతుంది. దీంతో స్ట్రాంగ్ టీం అంతా కలిసి గాయత్రిని సెలెక్ట్ చేసుకుని ఎల్లో కార్డుని ఇస్తారు. దీంతో గాయత్రికి ఓ పవర్ని ఇస్తారు. 2 టీంకు లీడర్లను సెలెక్ట్ చేసే బాధ్యతను అప్పగిస్తారు. దీంతో స్ట్రాంగ్ టీంకి రోహిత్, వీక్ టీంకి దీపక్లను లీడర్లుగా ఎంచుకుంటుంది. ఇక 2 టీంకు కలిసి ఓ టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్లో గెలిచిన వారి టీంలోంచి ఒకరికి ఓట్ అప్పీల్ అవకాశం ఇస్తామని, ఆటంతా చూసిన తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్కి కూడా ఓట్ అప్పీల్ ఇస్తామని చెబుతారు. వెనక్కి తాడు కట్టేసి తాళం వేసి ఉంటుంది. కీ పట్టుకుని తాళం తీసుకుని టీం అంతా విడిపించుకుని ముందు బయటపడుతుందో ఆ టీం గెలిచినట్టు చెప్తారు.